మున్సిపాలిటీ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ఇక్కడ 8వ వార్డులో ఉన్నాము. 8వ వార్డులో మా అభ్యర్థి సుమలత నరేష్ గారు అభ్యాస్ స్కూల్ వాళ్ళు ఎట్లా అంటే ఒక క్లియర్ వైట్ పేపర్ లెక్క అనమాట. ప్రభుత్వ పథకాలన్నీ ఒక ఇదిగా ఉంటే వాళ్ళ సొంతంగా కూడా వాళ్ళు కొన్ని చేపిస్తా అని కూడా మాట ఇచ్చినారు. వాళ్ళ స్కూల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకు లేని వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి, ఇంకా దాంతో పాటుగా సీసీ కెమెరాలు ఇక్కడ అన్ని విధులలో కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తాం. ఇక్కడ ఇంకా చేయాల్సిన కొన్ని ఉన్నాయి. జంగాల కమ్యూనిటీ హాల్ ఉంది, అది చేపిస్తాను నేను కూడా వాళ్ళకి మాట ఇచ్చిన. తప్పకుండా జంగాల కమ్యూనిటీ హాల్ కూడా కంప్లీట్ చేపిస్తాము. ఇంకా రోడ్లు, కొన్ని చోట్ల సీసీ డ్రైన్లు, పోల్స్ అవన్నీ ఉన్నాయి. పోల్స్ ఏమో మొన్న ఆల్రెడీ 20 పెట్టించిన, ఇక్కడ అది మార్కింగ్ చేసుకొని వెళ్ళినారు. కోడ్ అయిపోగానే ఆ పనులు కూడా తప్పకుండా పూర్తవుతాయి. ఇంకా రోడ్లు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేపించే బాధ్యత నాది. ఇంకా ప్రభుత్వ పథకాలు అయితే అందరికీ తెలిసినవే. 200 యూనిట్ల కరెంట్ అయినా, లేకపోతే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడము, ఉచిత బస్సు ప్రయాణము, రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇంద్రమ్మ ఇల్లు అయితే అప్పుడే 1వ విడత అయిపోలే, 2వ విడత వస్తూనే ఉంది ఏప్రిల్లో. అర్హులైన ప్రతి పేద వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు పెట్టించే బాధ్యత నాది. ఇక్కడ మళ్ళీ మన మాజీ గారు అన్ని చోలో పూలు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు జనాలకి, కానీ జనాలు ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే అన్నీ కూడా చూసే సాగనంపినరు. వర్ధనపేటలో పర్వతగిరికి మరి మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా లేరు. ప్రజలందరూ కూడా ఈసారి నిర్ణయించుకున్నారు, కాంగ్రెస్ పార్టీనే మళ్ళా గెలిపించుకుందాం, కాంగ్రెస్ పార్టీకే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో పట్టం కడదామని. ఇక్కడ ఎగరబోయేది మటుకు కాంగ్రెస్ జెండా. అంటే 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓట్లు అడుగుతామని, ప్రజల్ని మోసం చేసింది 6 గ్యారెంట్ల పేరుతో అని చెప్పేసి నిన్న ఇదే ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు ప్రజలు. దానికి ఏం సమాధానం? 200 యూనిట్ల కరెంట్ వస్తలేదా? కరెంటు బిల్లు కడుతున్నారా ఎవరైనా? లేదు కదా. 200 కడుతున్నారా? 200 యూనిట్ల కరెంట్ వస్తుంది. సన్నబియ్యం వస్తుందా? తింటున్నారా? ఇంతకు ముందు వాళ్ళు ఇచ్చినారా? ఇవ్వలే కదా. మరి ఇప్పుడు సన్నబియ్యం చెప్పినామా ఇస్తామని మనం, అయినా కానీ ఇస్తున్నాం. రేషన్ కార్డులు ఇచ్చిండ్రా వాళ్ళు 10 సంవత్సరాలలో? ఇవ్వలేదు కదా. ఇప్పుడు వస్తున్నాయి. గతంలో ఇచ్చింది మన ప్రభుత్వమే, ఇప్పుడు ఇచ్చింది మన ప్రభుత్వమే. ఫ్రీ బస్సు పోట్లేరా అక్కలందరూ? డబ్బులు తీసుకుంటుర్రా బస్సులల్లా? డబ్బులు తీసుకుంటుర్రా? ఆధార్ కార్డేగా, ఆధార్ కార్డు. ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచలేదా? అప్పుడు ఇచ్చింది ఎవరు? ఆరోగ్యశ్రీ. ఇప్పుడు పెంచింది ఎవరు? మనమే. మళ్ళా ఇంకా ఇట్లా ఇంద్రమ్మ ఇల్లు 3500 ఇల్లు వచ్చినాయి, కట్టుకుంటూనే ఉండరు. ఇందాక కూడా 2-3 ఇల్లు కనిపించినాయి వస్తుంటే. మళ్ళీ అవి అయిపోక ముందే ఏప్రిల్ ఇల్లు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ అందరు ప్రజలే ఉన్నారు కదా, అడుగుతుంటే వాళ్ళే చెప్తున్నారు కదా. మరి ఇంకేం కావాలంట? 1-2 మరి వాళ్ళు చెప్పింది ఉంటే చాటభారత్ అని చిట్టా ఉంది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేదు, ఇంటికి ఒక ఉద్యోగం అని దండిగా దండుకున్నారు వాళ్ళు ఇంట్లోనే ఉద్యోగాలన్నీ. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనుకోండి. చేస్తా అని మహిళలకు 3500 పావుల వడ్డీ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. మహిళలు దాచుకున్న అభయహస్తం కింద దాచుకున్న 1800 కోట్లు వాడుకున్నారు. మళ్ళీ శ్రీనిధి పేరు పైన ఇక్కడ చూసిన నేను ఒకటి పోస్టర్, మళ్ళీ మీకు చెప్తా, పోస్టర్ చూపించి చెప్తాను నేను. అన్నీ ఉత్తమ చెట్లు తప్ప చేసింది ఏం లేదు. ఎందుకు ఫోటో ఎగ్జిబిషన్ అంటే ఆ ఫోటోలకు మట్టుకే అంకితమైంది వాళ్ళ అభివృద్ధి అనేది కూడా. మరి ఇక్కడైతే బాగా ఏంటంటే మేము చేసినవి కూడా వాళ్ళు చేసినట్టు ఖాతాలో వేసుకోవడం అనేది కొంచెం అందరు చూసి నవ్వుకుంటున్నారు లేండి, వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు కదా, సో ప్రజల స్పందన ఎట్లా ఉంది? అభివృద్ధి అనేది కనిపిస్తా ఉంది అంటే 10 ఏళ్ళు చేసినామని చెప్పుకుంటున్నారు కదా, సో అభివృద్ధి కనిపిస్తా ఉందా? సో ఏం చేయాల్సింది? ఇంకా 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు. అభివృద్ధి చేస్తుంటే ప్రజలు మమ్మల్ని గెలిపియారు కదా. అక్కడనే సమాధానం, దానికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అక్కడనే ఉంది. మమ్మల్ని గెలిపియడంలోనే అక్కడ ఆన్సర్ ఉంది. మరి అప్పుడు అధికారంలో ఉండే చేయలేని వాళ్ళు ఇప్పుడు అధికారం లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి మేడం అని ప్రజలే అంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈసారి మనమే గెలుస్తాం. స్పందన ఎట్లా వస్తుంది ప్రజలలో? చాలా బాగుంది, చాలా బాగుంది.